అమ్మా, తప్పెవరిది కాదు. నేనే హడావిడిలో అక్కడ పెట్టేసున్నాను. నువ్వు చెప్పావని చెప్పాను కదా. అక్షర నీ మీద మర్యాదతో కట్టుకొనొచ్చింది. తను నీకు విలువ ఇచ్చిందమ్మా. తప్పు నాదే. ఇది ఇంతటితో వదిలేయండి. నేను వేరే పట్టుచీర కట్టించి తీసుకొస్తాను. మీరు వెళ్ళండమ్మా. వదిన, అది ఇక అయిపోయింది కదా, పెంచకు. నువ్వు రా అక్షర. ఏం మాయ చేస్తుందో గాని అత్తయ్య, వదిన్ని కూడా లాగేస్తుంది. సీతాదేవి మాయ లేడీని నమ్మినట్టు ఈ లేడీని నమ్మేస్తున్నారు. త్వరలో మిమ్మల్ని కూడా. అది నా గొంతులో ప్రాణం ఉండగా జరగదు. జరగకూడదు. జరగనివ్వను. మిస్ అయ్యవే. మళ్ళీ మిసైల్ ఏమైనా వదలొచ్చేమో చూస్తాను. తప్పు మీ మీద వేసుకున్నారే. గొడవ పెద్దది చేయడం ఇష్టం లేక. నిన్ను తప్పుగా అనుకోకూడదు కదా అక్షర. అసలు తప్పు నాదేలే. నగలు చీరలు నీ చేతికివ్వాల్సింది. బాధపడకమ్మా. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కాదు. తప్పు ఉప్పు పైవాడు చూస్తూనే ఉంటాడు. శిక్ష వేస్తాడు. కొన్నిసార్లు తప్పు మన వైపు లేకపోయినా ఎదురు మాట్లాడకపోవడమే మంచిదమ్మా. నిన్ను నమ్మేవాళ్ళందరూ ఉన్నారు కదా. నమ్మని వాళ్ళు కూడా నమ్మే రోజు వస్తుంది. ధైర్యంగా ఉండు. నువ్వు దేనికోసమైతే ఇంతలా భరిస్తున్నావో అది నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. ఇక అర్చన పెళ్లి ఎలా చేయబోతున్నానన్న దిగులు మనకు లేదమ్మా. అమ్మా. అవునమ్మా. వ్రతం అవ్వగానే సేటుగారి దగ్గరికి వెళ్తున్నాను. నగలు గాజులు ఆయన దగ్గర చేయించబోతున్నాను. అవును చిన్నక్క, పక్కింటి లక్ష్మీ పిన్ని దగ్గర డిజైన్ కి గాజు కూడా అమ్మ తెచ్చింది. కావాలంటే చూడు. కొత్త మోడల్ అంటే చిన్నక్క బావుందని అమ్మ అడిగితే ఇచ్చింది. నీకు నచ్చిందమ్మా? సరే, కానీ డబ్బులెక్కడవమ్మా? ఇల్లు మన పేరు మీదే ఉంది కదమ్మా. దాని మీదే సేటుగారి దగ్గర డబ్బులు తీసుకుంటాను. అమ్మా, తప్పేముందమ్మా? అవసరానికి ఎవరిని అడగకుండా మన దగ్గరున్నదాన్నే వాడుకోవాలిగా. ఇక అక్క పెళ్లి గురించి నువ్వేం ఆలోచించుకో. నిశ్చింతగా ఉండు. సరేనా? అంతా చక్కబడుతుందిలేమ్మా. నువ్వు వెళ్ళు. అప్పు, ఇది పర్సులో పెట్టు. ఛీ, నా పగ తీర్చుకునే దారి ఒక్కటి కూడా కనిపించట్లేదు. వెధవ జీవితం. ఇదేదో మేనకకి చెప్పి అట్నుంచే నరుకు రావచ్చు కదా. నరుకుతా. శృతి చేస్తుందేంటి? నా ఏడుపుకి దీని ఏడుపు ఒక్కటే తక్కువ. ఎందుకు చిరాగ్గా? లిఫ్ట్ చేయట్లేదేంటి?
విషయం ఏమైనా ఉందా? ఆపండి. నిందో నిజమో, అనుమానమో అవమానమో అంతా పైవాడికే తెలుసు. ఈ గాజు నీదే అయితే తీసుకోమ్మా, తీసుకో. అమ్మా, పదండమ్మా. అమ్మా, 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 ఒక్క నిమిషం. ఇది కూడా పోతే బాగుండేదే, రెచ్చగొడతా. ఇది అత్తయ్య గారు, ఇక వదలరని తెలిసిపోయి ఎక్కడ పోలీస్ స్టేషన్ కి అప్పచెప్తారో అని తప్పించుకొని పారిపోతుంది. నీకు తెలుసా? తెలుస్తుందిగా. ఆ గాజు నీదా? ఎన్నిసార్లు చెప్పాలి? నాదే, నాదే, నాదే. నీదైతే నీ చేతికి వేసుకో. వామ్, ఇది నన్ను ఇరికించేస్తుంది. పట్టకపోతే ఇబ్బందే కదా. చూస్తావే, వేసుకో. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? ఇంత రచ్చ చేశావు కదా, నీదైతే భయం ఎందుకు? వేసుకో. వేసుకోమ్మా. ఇంకా తిమ్మిని బొమ్మిని చేయాలని చూస్తుంది. చూపించాయి, ఆ ఆశ తీరిపోతుంది. ఆ, వేసుకో. టైట్ అయినట్టుంది. నీదైతేనేగా. ఇంకా అర్థం కాలేదు అత్తయ్య గారు? తనదైతే ఎక్కేది. అంటే నాది కూడా ఈ డిజైన్ లోనే ఉంటుంది అత్తయ్య. ఈ మాట మా అమ్మని అన్నన్ని మాటలు అనక ముందనాలి, ఇప్పుడు కాదు. చెప్తూనే ఉన్నాను, విన్నారా? మాట్లాడరే అత్తయ్య గారు. మా అమ్మ అలాంటిది కాదు అన్నా తనకి సపోర్ట్ చేశారు కదా, ఏడిపించి పంపించారు కదా. లేని వాళ్ళమే అవ్వచ్చు, కానీ ఇలాంటి పనులు చేయవండి. స్థాయిని చూసి మనిషిని అంచనా వేయండి. మాటలు అనడం చాలా సులువు, తీసుకోవడమే కష్టం. ఇంకేం చెప్పాలి, మీరే తెలుసుకోవాలి. ఇకనైనా మారు. శృతి, ఎందుకు ఇలా చేసావు? ప్రామిస్ అత్తయ్య, నా గాజులైతే పోయాయి, ఇది నిజం. తీసింది మాత్రం ఖచ్చితంగా వాళ్లే అత్తయ్య. దొరికితే ఏం చేయాలో పకడ్బందీగా ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అందుకే ఇంచుమించు నాలాంటి గాజే పెట్టారు.
అది నేను తెలుసుకోలేకపోయాను. పొరపాటు నాది కనిపించేసరికి అక్షరాన్ని మాటలు మాట్లాడి. ఎవరిని అంటున్నావు? ఎవరినో ఎందుకంటాను? మీ వాళ్ళ మీదే అనుమానం ఉందంటాను. చూసారత్తయ్య, దొరికిపోయేసరికి దొరకకూడదని కథల్లేస్తున్నారు. ఏంటి రాధమ్మా, అంత అవసరమైతే అడగొచ్చు కదా. నాకు జరిగింది నాకేం పెద్దగా అనిపించట్లేదమ్మా. నీకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నాను. నువ్వెంత బాధపడుతున్నావో. ఇది ఇలానే కంటిన్యూ అవ్వకూడదు. అక్షరం మరొకసారి బాధపడకూడదు. అక్క అక్క ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నానక్క. ఏమైంది? అక్షర ఏం జరిగిందక్క? అక్షరకి ఏమైంది? కంగారు పడకరా. మరి అక్షర అన్నావు, ఏమైందో చెప్పక్క. ఏమీ తినకుండా ఉందిరా. రమన్న రావట్లేదు. వాళ్ళ అమ్మగారికి జరిగిందే తలుచుకుంటున్నట్టుంది. బాధగా ఉంటుంది కదక్క. మన అమ్మ మీదే అలా ఎవరన్నా నింద వేస్తే మనం తట్టుకోగలమా? అర్థం అవుతుందిరా. అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను. అలా అని ఆకలితో తనని అలానే ఉంచలేం కదా. వెళ్ళి మాట్లాడు. ఏదో ఓ రకంగా తినేలా చెయ్యి. సరే అక్క. నీ మాట వినలేదని వదిలేక్రోయ్. అలాగే అక్క. వెళ్ళు. సరే అక్క. ఫోన్లో చెప్తే నువ్వెలాగో నమ్మవు. డైరెక్ట్గా నేనే రేపు ఇంటికొస్తాను. అక్షర, భోజనం చేద్దు గాని రా అక్షర. కడుపు నిండిపోయేంతగా పెట్టారు కదా. ఏం అక్కర్లేదు. అలా అనక అక్షర, ప్లీజ్. నేను మిమ్మల్ని అనలేదు, నన్ను నేనే అనుకుంటున్నాను. నా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళక్కడ అలా ఉంటే నేను ఇక్కడ శుభ్రంగా తినాలా? ముద్ద దిగుతుందా? నేను తినను. చెప్పాగా, తినను, తినలేను. సరే రా. ఎక్కడికి? చెప్తాను రా. ఎక్కడికంటుంటే? నువ్వేం మాట్లాడుకో, పద. ఇదిగో చెయ్యొదులు. పద. ఇదిగో మీకే చెప్పేది. రా. వదులుతారా అరవనా? ఎవరైనా చూసినా భర్తకు చేయి పట్టుకున్నాడని నన్నే అంటారు. నా ధైర్యమా? అయ్యో, ఎక్కడికి? తర్వాత చేస్తాను. ఏంటి తమాషగా ఉందా? ఈ టైంలో ఎక్కడికి? వెళ్తే అర్థమవుతుంది. కూర్చో అక్షర. చెప్తారా లేదా? చూపిస్తా, కూర్చో. కూర్చో అక్షర. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఇదేదో తేల్చుకోవాలి. అత్తయ్యకి చెప్తే పెళ్ళైనోలే కదా అని లైట్ తీసుకుంటుంది. ఎలా? రాని తెలుసుకొని చేస్తాను రచ్చ. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు?
ఏంటి అక్షర, నువ్వు మా అమ్మ ఎలాగూ ఫస్ట్ నైట్ పెట్టేలా లేరు. ఇప్పుడు కొంచెం పోయినట్టే ఉంది. మొత్తం పోతుంది. ఇంకా ఆగొద్దు. వద్దంటే కావాలనిగా. ఆహా, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అక్షర, అస్సలు వదులుకోవద్దు. ఇక క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. కాదు, నాకెందుకో. అమ్మో, ఎన్నున్నాయి నీలో. లేదు లేదు అంటూనే కుళ్ళు పెట్టేసుకుంటుంటావు. అవన్నీ మనసులో పెట్టుకుని తీర్చుకుంటూ ఉన్నావు. డైరెక్ట్ గా అనలేక ఇండైరెక్ట్ గా ఈ పనిలా. అవ్వా, అదిగో అదే వద్దన్నానా? అమ్మాయికప్పు చక్రవర్తిలా మొహం పెట్టొద్దన్నానా? దయ్యాల మ్యూజిక్ పెట్టి నన్ను భయపెట్టిందే కాక అవ్వా అంటావా? నిజం చెప్తున్నాను అక్షర, 4ంటికి లేవాలని అలారం ఆన్ చేశాను. అందులో ఏ సౌండ్ ఉందో చూడలేదు. చూడలేదు. అసలు అయ్యగారు 4ంటికి ఎందుకు లేవాలనుకున్నారు? తప్పించుకోవాలని మాత్రం చెప్పకు. అయ్యో, 5ంటికి కేరళ నుంచి వచ్చే బస్సులో నాన్నకు ఆయుర్వేదం మెడిసిన్ పంపిస్తున్నారు అక్షర. అది తేవడానికి వెళ్ళాలి. అందుకే గంట ముందు లేవాలని అలారం పెట్టుకున్నా. ఇలా జరుగుద్దని అనుకోలేదు. అన్నింటికి నన్నే అంటావు. మరి నిన్ననక ఈ విషయం ముందే చెప్పాలి. చెప్పే గ్యాప్ ఎక్కడిచ్చావు? ఓ మీద పడిపోతావు. కావాలని పడలేదు. నేను ఇప్పుడు పడిన దాని గురించి చెప్పట్లేదులే. నేను ఈ పడింది గురించే చెప్తున్నాను. పర్లేదులే అక్షర. పర్లేదండి, పర్లేదు. తుడిచి, ముందు తుడిచేసి. ఏం తుడవాలి అక్షర? ఓ, రూమా? వీరం వస్తుందిగా. అయ్యో, నేనన్నది రూమ్ కాదు, అది అది. ఏంటది? అబ్బా, చూడు. నవ్వుతావేంటి? ఇది నువ్వు పడినప్పుడు పడినట్టుంది కదా. అబ్బా, భలే కనిపెట్టేశావు కదా. అది యాక్సిడెంటల్ గా జరిగింది. సంబరపడి సంకలు గుద్దుకోకు. తుడిచి తుడిచి
అది అస్సలు కనపడకూడదు. ముందు తుడిచి తుడిచి. హలో హలో హలో, పౌడర్ తుడిచినట్టు తుడుస్తున్నావేంటి? గట్టిగా తుడు. కాసేపైనా ఈ సాటిస్ఫాక్షన్ నాకు ఉండనివచ్చు కదా. నిన్నే రౌడీ, తుడు. పోవట్లేదు, స్నానం చేస్తాగా, సోప్ పెట్టి రుద్దుతానులే. హా, బాగా రుద్దు, కొంచెం కూడా తెలియకూడదు. హా, లేగు లేగు లేగు. ఇప్పుడా? ఇప్పుడే. వెళ్ళు 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 వెళ్ళు. పట్టక పట్టక 3ంటికి నిద్ర పట్టింది, 4ంటికి లేపేశాడు. ఎన్నన్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. అమ్మా, ఇవాళ చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తామన్నారుగా, ఎప్పుడు వెళ్తున్నారు? పంతులు గారిని రమ్మన్నామే, మంచి రోజు ఎప్పుడో చెప్తే వెళ్తాం. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉందమ్మా. పోనీ ఫోన్ చేసి చెప్పేయ్. ఫోన్లోనా? బాగోదమ్మా. పోనీ మానే. అదెలా కుదురుతుందే? మరప్పుడు వెళ్ళాలి కదమ్మా. వెళ్ళాలి, ముందు పంతులు గారిని వచ్చి చెప్పని. రాదమ్మా. అదిగో పంతులు గారు వచ్చారు, ఇవి లోపల పెట్టమ్మా. రండి పంతులు గారు, కూర్చోండి. దేనికి రాదమ్మా, రమ్మన్నారు. అక్షరాకి పెళ్ళయింది కదండి, 3 నిద్రలు చేయించాలి. మంచి రోజు ఎప్పుడుందని చెప్తే వెళ్ళి అడుగుదామని. చెప్తా. ఈ రోజు రేపు బాగుంది రాదమ్మా, దగ్గరలో మంచి రోజులు లేవు. ఈ రోజే వెళ్ళి చెప్పేయండి. అలాగే పంతులు గారు. వస్తా రాదమ్మా. కాఫీ తాగి వెళ్ళండి పంతులు గారు. ఇప్పుడే తాగాను, ఈసారి వచ్చినప్పుడు తాగుతాను. వస్తాను రాదమ్మా. మంచిదండి. వస్తాను మంచిది రాదమ్మా. పంతులు గారు. ఏం చేస్తున్నావు మేనకా? శేషుగాడి పెళ్లి కోసం పాలికలు పెట్టుకున్నాను. ఇక్కడ దాకా వచ్చి లోపలికి వెళ్ళకపోతే ఎలాగమ్మా? చెప్పాల్సింది చెప్పాలి కదా. చెబితే వింటారా అని. ఎందుకు వినరమ్మా? ఆ అమ్మాయి కూడా ఉంది కదే, తన పెళ్లి జరగకుండా వీళ్ల కార్యక్రమం గురించి మాట్లాడితే ఏమనుకుంటారో ఏమో. ఇది మరీ బావుందమ్మా. ఆ అమ్మాయి ఏదో అనుకుంటుందని వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్ళిపోతామా? రామ్మా, ఏం కాదు, పద. ఏంటి ఇలా వచ్చారు? అది జరిగిన గొడవలు చాలవా? మాటి మాటికి వస్తున్నారు. గొడవలు జరగాలని అనుకోం కదా అండి. అదెవరికి తెలుసు? మీ మనసులోకి నేనేమైనా దూరి చూశానా? మీ అమ్మాయి ఇక్కడ చాలా బాగుంది, వెళ్ళండి. ఏంటి వెళ్ళమంటున్నాను కదా, అర్థం అవట్లేదా? మీకెలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి రాధమ్మ నీ నసా? నా కూతురు మంచిదమ్మా, దానికి స్వార్థం ఉండదు. ఒక తల్లిలా దాన్ని అర్థం చేసుకుని దానికి మంచి జీవితాన్ని ఇవ్వండమ్మా. ఇప్పుడు ఇవ్వననే అన్నానా? పరిస్థితులు అలా వస్తున్నాయి కదండి,
మీకు మా మీద కోపం పెరుగుతూనే ఉంది కదా, దయ చూపించండి. అర్థిస్తున్నాను. రాధమ్మా, గుమ్మ ముందు ఏంటి నీ గోల? ఇది చెప్పడానికే వచ్చావా? పంతులు గారు ముహూర్తాలున్నాయని చెప్పారండి. దేనికి? 3 రాత్రులు జరిపించాలి కదా అమ్మగారు, దానికోసమే అయి ఉంటుంది. పద్ధతి ప్రకారం న్యాయంగా జరిపించాలి కదండి. అన్యాయంగా నేనేమీ లేను కాని నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు వాకిట్లో ఇలా నిలబడద్దు. అయ్యో, అలా కాదండి. మిమ్మల్ని అడిగే ధైర్యం లేక. లేకే అన్నీ చేసేస్తున్నారు. చెప్పింది చాలు. ఎవరన్నా చూస్తే నన్ను అనుకుంటారు. నా పరువు తీసేలా ఉన్నారు. లోపలికి రండి, రండి. అమ్మా, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వచ్చింది రాధమ్మేగా, మరి తెలియని వారు వచ్చారంటూ తీసుకెళ్ళావేంటమ్మా? మనవాళ్లే కదా. ఏమ్మా, ఏమైనా మాట్లాడాలా? కొత్తగా పెళ్ళయింది కదండి. రాధమ్మా, అన్నయ్య అని పిలువు. మనం ఇప్పుడు చుట్టాలం. పిలవండి అత్తయ్య, ఇందులో ఏముంది? పిలుపులకేముందిలే. బుజ్జమ్మా, పై కోపంలేమ్మా, మనసు చాలా మంచిది. ఇప్పుడు చెప్పు చెల్లెమ్మా, ఏంటి విషయాలు? అదే అన్నయ్య గారు, పంతులు గారు ఈరోజు రేపు మంచి ముహూర్తాలున్నాయన్నారు. మళ్ళీ దగ్గర్లో మంచి ముహూర్తాలు లేవంట. 3 రాత్రులు జరిపించాలి కదా, అది అడగడానికే వచ్చాను. జరిపించారు కదా. ఏం బుజ్జమ్మా, ఈరోజంటావా రేపా? నేనేమంటాను? వాళ్ళొకటి అనుకుని వస్తారు కదా, వాళ్ళనే చెప్పమనండి. చెప్పు చెల్లెమ్మా, మీ ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజే వీళ్ళని తీసుకెళ్తానన్నయ్య. తీసుకెళ్ళండి. ఏం లేదమ్మా, ఇవి బాధతో వస్తున్నవి కాదమ్మా, ఆనందంతో వస్తున్న భావోద్వేగం. అన్నీ బావుంటేనే వచ్చిన కోడలో చూడటం కష్టం. అలాంటిది జీవోత్సవంలా పడున్న మావయ్యకి సేవ చేయడం ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారమ్మా? నాకు ఆ అదృష్టం దక్కింది తల్లి. నాకు నీలాంటి కోడలొచ్చింది. మంచి సుగుణాలున్న కూతుర్ని కన్నందుకు ఆ రాధమ్మకి దండం పెట్టాలమ్మా. ఆ తల్లిని ఎంత పొగిడినా తప్పులేదు. థ్యాంక్ యూ మేడం. పురందరి, ఏంటది? ఇటివ్వు. ఇవ్వు. చెప్పు. ఆర్డర్ ఇచ్చింది నువ్వే అన్నావుగా, అంటే నువ్వు కడుపుతో ఉన్నావా?
లేదండి. మరి ఎవరి కోసం తెప్పించావు? ఏం జరుగుతోంది? కామ్గా ఉంటే లాభం లేదు. నిజం నాకు ఇప్పుడే తెలియాలి. ఎవరికివి? అందుకేక నీకు మంచి సంబంధం చూసి బుజ్జమ్మ పెళ్లి చేయాలనుకుంటుంది. చేస్తుంది. మంచి చోటుకి కోడలుగా వెళ్తావు. నువ్వేం బాధపడకు. కలిసుండు, సరేనా? వీడెక్కడా తగ్గట్లేదు కదా, చెప్తా. రావీరమ్మా. ఏదో ఉంది, అదేంటో తేల్చాలి. చాలు, మా వారికి నేను సేవలు థ్యాంక్స్ వీరమ్మ. అమ్మకి విషయం తెలిసిపోతుందేమోనని చాలా కంగారు పడ్డాను. నీకే అని చెప్పి కాపాడావు. నాకు భయమేసిందమ్మా. ఆ శృతి అమ్మ అడుగడుగునా అడ్డుపడుతుంటే బుచ్చమ్మగారు గట్టిగా అడిగేసరికి ఎక్కడ చేయి చేసుకుంటారేమోనని భయమేసిందమ్మా. ఎలానో తప్పించుకున్నాలే. అవును పురందరమ్మా, మీరు కడుపుతో ఉన్నారని అక్షరమ్మకి తెలుసా? చెప్పలేదు వీరమ్మ. మరి నేనే చెప్పానని తనే ఆర్డర్ ఇచ్చానని చెప్పారు. అదే నాకు తెలియట్లేదు. నాకు ఇప్పుడే తెలిసింది. ఏదోలే, అది తర్వాత కదా. తెలియకపోయినా ఆ క్షణం నన్ను రక్షించావు. థ్యాంక్ యూ అక్షర. ఏంటొదినా, అయ్యిందేదో అయ్యింది. ఇక నీకేం కావాలన్నా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. నీ బాధ బిడ్డ గ్రోత్కి అడ్డం కాకూడదు. శుభ్రంగా హెల్దీ ఫుడ్ తినండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మర్చిపోవద్దు, నేనెలా ఉన్నా మీకు కావాల్సింది నాకు చెప్పండి, సరేనా? అలాగే అక్షర. ట్రై చేస్తానండి. ముందు రిసెప్షన్కి వెళ్ళి మనీ పే చేయండి. డాక్టర్ గారు, ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేవు. ముందు మీరు వైద్యం మొదలు పెట్టండి, మేము ఎలాగోలా తీసుకొచ్చేస్తాం. అసలు ఏమీ ఇవ్వకుండా స్టార్ట్ చేయలేమండి. నేను ఇక్కడ ఎంప్లాయీనే. ముందైతే ఎంతో కొంత పే చేయండి. డాక్టర్ గారు, నా చెవిదిద్దులు ఇస్తానండి, కాదనకండి. సరే, వెళ్ళండి. నర్స్, వీళ్ళని రిసెప్షన్ దగ్గర తీసుకెళ్ళు. అలాగే సార్. రమ్మా. హలో, ఎవరమ్మా నువ్వు? ఇది మా ఇన్సేల్ కదా. మీ ఆయనకి యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్లో ఉన్నారు. అవునా? ఏ హాస్పిటల్? సిటీ హాస్పిటల్ అమ్మా. వస్తున్నా, ఇప్పుడు బయలుదేరి వస్తున్నా. యాక్సిడెంట్ అవ్వడం ఏంటి దేవుడా? మీ వల్లే అంతా చేసి ఎందుకొచ్చారు? చచ్చాడు బతకాడ చూడ్డానికా? అంత మాట అనుకు మేనక. అంటాను, ఇంకా ఇంకా అంటాను. మీకాయన బతకాలని ఎందుకుంటుంది? ఉండదు. ఏమండి, మీ ఫ్యామిలీ విషయాలేవో నాకు తెలియదు, కానీ మీకు తెలియంది ఏంటంటే ఈవిడ ఈయన్ని బతికించడానికే చూశారు.
మీకు తెలియంది ఏంటంటే ఈవిడని బతికించడానికే చూశారు. కట్టడానికి డబ్బులు లేకపోయినా చెవిదిద్దులు పెట్టారండి. బ్లడ్ కావాలంటే ఇచ్చారు. ఇప్పుడు ఆయన బతికారంటే కారణం ఆవిడే. ఈవిడంటారేంటండి? చాలా తప్పండి. పేచి పెడుతూ ఉన్నప్పుడల్లా మీ ఫ్రెండ్స్ కి చూపిస్తానని భయపెట్టి మరీ వేయించేవారు. ఫోటో తీసి మంచి పని చేశారని అమ్మ చెప్పేది. మంచి పని చేసావులే, ఎటివ్వు. ఆహా, గుర్తొచ్చిందంట, నవ్వుతుంది. నేనివ్వను. అరే ఎందుకు ఇవ్వవు? నేనివ్వను. ఇవ్వక్క. ఆహా, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాన్రా, చూసి నవ్వుకుంటుంది. ఎవరికి? ఆ నీ పెళ్ళానికి. అక్షరా, అక్క ఆగు ప్లీజ్. ఇందులో ఏముందిరా? ఏం లేదనే. అందుకే కదా నవ్వుకుంటుంది అంది. అక్క ఇచ్చి. ఆ ఇచ్చేస్తాను అక్షరకి. నేను ఇమ్మంటుంది నాకక్క, ఇవ్వు. ఇవ్వన్రా అక్షరా. అక్క అక్షరా, అక్క అక్క ప్లీజ్. సరే, ఆ ఒక్కటేదో నేనే తీసిస్తాను, లేదో రెండిస్తాను. నేను తీసుకుంటానులే. ఏ జరుగు జరుగు. అమ్మా, నువ్విక్కడ ఏదో చేస్తున్నావు, తేల్చేస్తాను. అలా చూస్తావేంటి? జరుగు. అలాంటి ఆశలు ఆలోచనలు పెట్టుకోకు. నాన్న నుంచి ఎలాగో నగలరా, ఇవ్వకపోతే అత్తయ్య గారు ఊరుకోరు. అమ్మేమో ఇల్లు తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడే ఇలా చేస్తున్నారంటే ఇక పెళ్ళయ్యాక ఇంకెన్ని అడుగుతారు. అమ్మకి చాలా కష్టం అయిపోతుంది. లాభం లేదు, మాధవ గారికి చెప్పాల్సిందే. మీరే చెప్తారనే మీకు చేశాను. మీ అమ్మగారిని అడగద్దు అనేలా ఏదో ఒకటి చెయ్యండి. గొడవ పడకుండా మంచిగా చెప్పండి. నా పేరు మాత్రం చెప్పకండి. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఇక మీ ఇష్టం. ఉంటానండి. ఎంత ధైర్యమే! నా మీదే నా కొడుక్కి చెప్తావా? చెప్తా నీ సంగతి. మీ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేయ్, మాట్లాడాలి. ఇప్పుడా అత్తయ్య గారు? ఇప్పుడే. ఏం జరిగింది చెప్తాను, రా. ఏమై ఉంటుంది? వెళ్ళకపోతే దాన్ని ఇష్యూ చేస్తారు. అత్తయ్య గారు చెప్తే ఏమంటారు? చెప్పకుండా వెళ్ళడం పద్ధతి కాదు. చెప్పే వెళ్ళాలి. వీరమ్మా, నువ్వింకా వెళ్ళలేదా? ఇదిగోమ్మా, అయిపోయింది, వెళతాను.
నా దురదృష్టం, కొడుకే కానివాడిలా తయారయ్యాడు. అమ్మా అలా ఏం లేదు. ఎంతుందో కనపడుతోందిగా. చూసింది చాలే, వచ్చావుగా, తీసుకెళ్ళి తీసుకునిరా. త్వరగా రండి. అలాగేనమ్మా, రా అక్షర. కర్మ, చేసిన పుణ్యాలు ఏవయ్యాయో, ఇలాంటిది దొరికింది. ఏమని అనుకుంటారు? ప్రతిదానికి కంగారు పడకమ్మా. ఏమనుకుంటారు? చెప్పలేమమ్మా. ఆడపిల్లను చోటు ఇచ్చిన తర్వాత మాటలు పడకూడదు. పడుతున్నవి చాలు. అమ్మా, నువ్వింకా దాన్నే మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా? ఏం లేదులేమ్మా, మీరు వెళ్ళండి. మళ్ళీ రేపు రావాలి కదా. సరే అమ్మా, వస్తాము. అక్క వస్తాను. అప్పు బాయ్. బాయ్ అక్క. వస్తానత్తయ్య, బాయ్. అవసరమా? ఇంకెప్పుడు ఇలా చేయకు. రండి పడుకుందాం. ఒకవేళ పెట్టిందంటే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అనుకోవాలి. చిచి, అలా ఎందుకుంటుంది? చూద్దాం. ఇది నన్ను కావాలని లాక్ చేస్తుంది. ఇది నచ్చలేదని చెప్తే ఇది పెట్టిన డౌట్ కి అత్తయ్యకి అనుమానం వస్తుంది. చెప్పు శృతి, నీకు నచ్చడా? నచ్చాడు వదిన. వెళ్తే కదా నా మెళ్ళలో 3 ముళ్ళు వేసేది మీరే. సరే రండి, ఇది అలాగో అయిపోతుంది. నాకు ఆకలైపోతుంది. రండి భోంచేద్దాం. అదేంటొదినా, మీరింకా తినలేదా? టైంకి తినకపోతే. అక్షర, అదే టైంకి తినాలి కదా, లేదంటే ఆరోగ్యం పాడైపోతుంది. అది నువ్వు చెప్తున్నావు. కర్మ, అన్నీ వినాల్సి వస్తోంది. అమ్మా, తనిప్పుడు కరెక్ట్ గానే టైం టు టైం తింటుంది. రే, నేనేమి దండకం ఎత్తట్లేదు. ఊరికే అడ్డొచ్చేయకు. వెళ్ళి తినండి. అక్షర, పప్పయ్యవా? మీకు పొడి ముందేసుకుని తినే అలవాటు కదా, అది పక్కనే ఉంది. ఈ రోజు నీ చేత్తో వేస్తే తినాలనుకుంటున్నాడేమోలే. పప్పులో పొడి వేసుకుని తింటే బాలే ఉంటుంది. మీ ఆవిడేస్తే ఇంకా కమ్మగా ఉంటుందేమో. వేస్తా. దానికోసం పిలిచారా? ఫోన్లో చెప్పేస్తే సరిపోయేదిగా. అంటే వేరేది చిన్నది అయ్యిందిలే వదినా. నేనుండకపోతే ముందుకెళ్ళదంటున్నారు. పెళ్లిల్లో చిన్న చిన్నవి సహజమే అక్షర. ఇప్పుడే ఉందిలే, నిన్ను వెళ్ళొద్దని ఎవరు అనరుగా. వెళ్ళు. తమ్ముడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడుగా, ఇంకేంటి? రెడ్ సిగ్నల్ వేయడానికి నేను లేను. అత్తయ్య, చెప్పమ్మా. హలో, ఎవరండి? నేను బెజవాడ బుజ్జమ్మను మాట్లాడుతున్నానండి. మాట్లాడేది రాజేంద్ర గారేనా? నేనే అండి, నేనే. బాగున్నారా? బాగున్నానండి.
విషయం ఏంటంటే బాబు ఫోటో చూసాము, అమ్మాయికి నచ్చాడు. అవునా అండి? మా అబ్బాయి కూడా అమ్మాయి బాగుందనే చెప్పాడండి. మరింకే మీకు కుదిరితే కనుక రేపే పెళ్లి చూపులు పెట్టుకుందాం. రేపా అండి? సరే అండి. బెజవాడ బుజ్జమ్మ చెప్పాక రాకుండా ఉంటే బాగుంటుందా? ఉదయమే చేరుకుంటాం. థ్యాంక్స్ అండి. ఊళ్ళోకి రాగానే ఫోన్ చేయండి. అలాగేనండి. ఈ ముదుర్ని నేను తొక్కేస్తున్నానా? ఏమీ అనను అంటూనే అనేస్తున్నావు కదా. నీ అసలు రంగు బయట పెట్టేస్తున్నావు కదా. అమ్మా, నేనేమన్నాను? నువ్వేమైనా అనగలవు, అనలేదని అనగలవు. ఇలాగే కదా అందరినీ నీ వెనకేసుకుని నన్ను విలన్ని చేస్తున్నావు. ఆఖరికి మా రాధమ్మ కూడా అబ్బాయి చాలా మంచోడే అంటుంది. ఆవిడ తెలుసుకున్నారు. ఏంటి ఏంటి గురుగుతున్నావు? ఏం లేదు. ఏముండదు, పడుకో. ఒసే ఒసే ఇట్రండి, ఇట్రండి. ఒసే ఒసే ఇట్రండి. అటు వెళ్ళదు, ఇట్రండి. ఇట్రండి ఇట్రండి. బస్తా పంచదార పెడతాను, అటు వెళ్ళకండి. ఇట్రండి, రండి. ఒసేయ్, అది డేంజరస్ ప్లేసే, అటు వెళ్ళకి. అనవసరంగా తిట్లు తింటావు. ఆల్రెడీ నేను తింటున్నానే, అర్థం చేసుకోవే. ఇట్రండి, రండి. అమ్మో, ఈ దొంగ మొహాలు మాట వినట్లేదుగా. చెప్తానే, చెప్తా, వస్తానే, తెస్తా. అమ్మా, అయ్యో అది కాదు అక్షర, నాకేం తెలీదు. ఆహా, తెలియకుండానే పంచదార పోసేసావా? అది చాలదని బెల్లం ముక్క చేతిలో పట్టుకున్నావా? ఇంకేం చెప్పాలంట? పుణ్యానికి పోయినా పాపం ఎదురొస్తుంది. అబ్బా, అయ్యో పాపం అంటాను అనుకోకు, సాడిస్ట్. నా నిద్ర చెడగొట్టేశావు. దులిపేస్తా అక్షర. పోతాయి మరి. మరి పడుకోవా? ఎందుకు పడుకోను? నువ్వెంత చేసినా నా నిద్ర నాపలేవు. నీ మీద పంతానికైనా గుర్రు పెట్టి పడుకుంటావు కదా. నమ్మవుగా. నీకో దండం నాయనా. నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. పొద్దున్నే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకేం మాట్లాడకు, పడుకో. నేను వస్తా. మళ్ళీ పులిహార కల్పకే. ఈ అమ్మాయి తిడుతున్నా ఇంకా తినాలనే ఉంటుందంటే ఈ ఫీలింగ్ బాగుంది. నువ్వు వెళ్ళిపో. ఇద్దరు చీమల్ని కొట్టుకుంటూ దూరంగా కూర్చొని జాగరణ చేస్తుంటారు. ఆ మొహాల్ని చూడాలి. దుర్గమ్మ, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నా, మంచిగా ముందుకెళ్లేలా చేయమ్మా. రాధమ్మా, రాధమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. రండి, కూర్చోండి. అంతేగా అంతేగా, వద్దులేమ్మా. అమ్మా అర్చన, నువ్వు కూర్చోమ్మా. రామ్మా. ముహూర్తాలు పెట్టేద్దామా? ఏంటి పెట్టేది? మీరాగండి. చూస్తుంటే అక్షర కనపడ్డం లేదు. రాలేదా వదినా?
ఎలారా పెళ్ళయ్యే వరకు అక్షరం ఉండాలని నీ కాబోయే అత్తగారికి చెప్పాను, అక్షరకి చెప్పాను. మాట వచ్చింది, అది నిలబడకపోతే సెంటిమెంట్ గా ఫీల్ అవుతాను. వద్దు రాజ్యం వద్దు. ఏరా తల్లి బాధపడటం నీకిష్టమా? అక్షర వచ్చే వరకు ఆగటం కష్టమా? వెయిట్ చేద్దాం ఏంటంట, అంతేగా అంతేగా. అంతే. వచ్చేదే అయితే ఈ పాటికొచ్చేయాలి. వాళ్ళ అత్తయ్యగారేమైనా ఆపారా? బాబోయ్, ఇప్పుడది రాకపోతే వీళ్ళు ముహూర్తాలు పెట్టనిచ్చేలా లేరే. దుర్గమ్మ, అదే జరిగితే ఇంకేం కావాలండి? ₹1,00,00,000 ఖర్చు పెట్టైనా కప్పు మీకే వచ్చేలా చేయను. చేసినా చేస్తుంది. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? వెళ్ళి లోపు కాఫీలు రెడీ చేయండి. ప్లేట్లో స్వీటు హాటు పెట్టండి. అత్తయ్య, మల్లెపూలు తీసుకెళ్ళడం మర్చిపోయాను, కొంచెం పంపించరా? అక్షర, ఫ్రిడ్జ్ లో పువ్వులున్నాయి, వెళ్ళి తీసుకునిరా. ఏంట్రా అక్షర అంత టెన్షన్ పడుతుంది? అక్షర వాళ్ళ అక్కకి ఈరోజు పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నారక్క. ఓ అవును కదా, నిన్న చెప్పిందిరా, మర్చిపోయానురా. కంపల్సరీ అక్షర ఉండాలంట కదా. అందుకే అలా ఉంది. అయ్యో, ఇప్పుడెలా? ఈ వీరమ్మ కూడా ఇప్పుడే మానేయాలా? దీనికి పెళ్లి చూపులన్న విషయం ముందు తెలిసినా ఏదో ఒకటి చేసేవాళ్ళం. నిన్న చెప్పలేదుగా, ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఏమో, ఆ కంత్రిదేం చేసిందో. నేనేమైనా చేయగలను. శృతితో ఆట, సింహంతో వేట ఒక్కటేనే, తొక్కిస్తా. ఏంటి అక్షర గారు అంత టెన్షన్ గా ఉన్నారు? నాకొచ్చే సంబంధం సెట్ అవ్వాలని అయి ఉంటుంది. అలా అనుకుంటే పర్వాలేదులే. జరగాలనే కదండి కోరుకుంటాను. చాలే, పూలిచ్చావుగా, ఇక వెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. మా అమ్మాయి పురందరి. నమస్తే అండి. శృతి రెడీ అయితే తీసుకుని రమ్మని చెప్పమ్మా. అలాగే అమ్మా. అక్షరా, మంచినీళ్ళు తీసుకురామ్మా. తెస్తున్నాను అత్తయ్య గారు. బా టెన్షన్ పెరిగిపోతుంది. నీ టెన్షన్ నేను పోగొడతానుగా. త్వరగా రండి, 5-6 రకాలు తీసుకురండి. ఒకటి అరా బాగోకపోయినా బాగుందే పెడదాం. అన్నీ బాగుంటాయమ్మా. వస్తుంది ఎవరు? అక్షర. వాయు వేగంతో వెళ్ళి మెరుపు వేగంతో వచ్చేస్తావు. రాక్షర. అర్థమైంది రోయ్. ఫ్లాప్ అయ్యేటట్టుంది రోయ్. వదినా, కాసేపు ఆ గదిలో కూర్చోండి. స్వీట్స్ రాగానే పిలుస్తాను. అలాగే, రామ్మా. అదేగా నా భయం. నవ్వుతున్నావేంటి? కాదు, నా కంగారు నీకు నవ్వు తెప్పిస్తుందా? రివెంజా? చచ్చా, వీరమ్మ ఈ రోజు రాకుండా ఉండాలా? వచ్చుంటే చెంచక్క ఇంటికి వెళ్ళుండేదాన్ని. ఎగ్జాక్ట్ గా ఇదే మాట అక్క కూడా అందక్షరా. విన్నాను. అందుకేగా చెప్తున్నా. చెప్పమంటే చాట భారతాలు ఎన్నైనా చెప్తావు. ఇది ఏ కురుక్షేత్రానికి వెళ్ళి ఆగుతుందో తెలియట్లేదే. తెలుస్తుందిలే. అబ్బా, నువ్వు మాట్లాడకు ప్లీజ్. పోని. నాన్న, కాస్త ఆగుతారా? అత్తయ్య గారు మన ముందేగా ఉన్నారు.
వాళ్ళకేం తెలుస్తుంది? వస్తానని చెప్పారు కదా, వస్తారులే. అవునండి, వస్తానని చెప్పింది అంటే వచ్చేస్తుంది. వచ్చేస్తారు. అంతకైతే పంతులుగా రెడీగా ఉన్నారు కదా, ముహూర్తాలు చూసేసుకోమనండి. ఆహా, అక్షర రావాల్సిందే. అయితే వెయిట్ చేయి, ఏది ఏదని షంటకు. చూస్తా, ఓ 2 నిమిషాలు చూస్తా. రెండు నిమిషాలా? ఎంతసేపని చూస్తావు? ఒక టైం అంటూ ఉండాలి కదా. తొందరగా వెళ్ళు, పెద్ద ట్రాఫిక్ అడ్డం వచ్చిన టాప్. నువ్వు టెన్షన్లో ఏ వీధికి వచ్చామో, ఏ ఇంటి ముందు ఆగామో చూడట్లేదు. అబ్బా ఏంటి నీ గో? మా ఇల్లు. మీ ఇల్లే. నాకు నీకోసమే. మరి స్వీట్ షాప్ తర్వాత అంటే కావాలనే. ఎలా? రా, ఫీల్ అవ్వకు అక్షర, టైం వేస్ట్ అయిపో. సరిగ్గా చూడాలి అక్షర, కోపం ముందు రాకూడదు, తిట్టాలంతే అని తిట్టేయకూడదు. కుర్రాడు మంచోడే, కుదిరితే గుర్తించు, కానీ శిక్షించక అక్షర. సరే, సారీ. పర్లేదులే, పద, టైం లేదు. వస్తామమ్మా. మంచిది, వస్తాం. అలాగే బాబు. కరెక్ట్ టైంకి వచ్చావే, లేదంటే వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు సమయానికి వచ్చావు కాబట్టి సరిపోయిందమ్మా. ఒక్క నిమిషం బాబు. అక్షర, ఏం బావగారు, మరింకేంటి విశేషాలు? ఏముంటాయి, నువ్వే చెప్పాలప్పు. వెళ్దామా? వెళ్దాం అక్షర. వస్తాం అత్తయ్య గారు, వస్తాం అప్పు. బాయ్ అర్చన గారు. ఈ బుట్ట బొమ్మ పెళ్లి పీటలెక్కేది ఇంకా 3 రోజుల్లోనే. అమ్మా, శుభలేఖలకి నేను చెప్తాను. అలాగేనమ్మా. వస్తామమ్మా. పదమ్మా. అరే, ఇక్కడే ఉండండి, మేం వెళ్తాం కదా ప్రతిసారి ఇదొకటి. బాయ్ అక్క. అప్పు బాయ్. బాయ్ అక్క. బావగారు, మా అక్క జాగ్రత్త. సరే, బాయ్ బాయ్. అమ్మయ్యా, ఇప్పుడు కదా గుండె ఆవేశం తగ్గి కరెక్ట్ గా కొట్టుకుంటోంది. అబ్బో, వేషాలు మామూలుగా లేవుగా. చాలు, ఇటివ్వండి. స్వీట్స్. మరి అంతేగా శృతి, లేట్ అయినా క్వాలిటీ బాగుండాలి కదా. స్వీట్స్. కాంప్రమైజ్ అయితే కాంప్లికేటెడ్ అయిపోతుందిగా శృతి. అవనిస్తానా? తమ్ముడంటే తమ్ముడే, తీపి తినిపించే విషయంలో తగ్గనే తగ్గడు. మీ మాటల తర్వాత శృతి, ఇవ్వమ్మా. నేను తింటాను కానీ నువ్వు కూర్చో. బాగున్నాయమ్మా, స్వీట్స్ చాలా బాగున్నాయి.
అంకుల్, మా ఆవిడే వీటిని ఇష్టపడతారని తీసుకుంది. స్వీట్స్ లోనే ఇంత శ్రద్ధ తీసుకుందంటే బుజ్జమ్మ గారి మర్యాద నిలబెట్టే కోడలే దొరికింది. అదృష్టవంతురాలు. మరి వదినా మీకు? అమ్మాయికి ఓకే అయితే మాకు ఓకే వదినా. ఓకే, త్వరగా ముహూర్తాలు పెట్టేయండి, పెళ్లి చేసేద్దాం. అంటే ఇద్దరికీ ఓకే కదా అని. అబ్బా ఎంత ఆనందమో. నాకెప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపేసి శోభనం జరిపించేసుకుందాం అనుకుంటున్నాడు. అయ్యే పని కాదని తెలీదు సార్కి. కరెక్టే గాని జాతకాలు కుదరాలిగా బాబు. మరే ఈయనకి అసలే సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువ. మాకు అంతేలేండి. అబ్బాయి జాతకం పంపించండి, కలిశాయంటే ముహూర్తం చూసుకుని పెళ్లికెళ్ళిపోదాం. నువ్వనుకుంటావు, నేను కలవనిస్తేగా. ఈ లోపు ఏదో ఒకటి చేయను. సరేనండి, ఇక మేం బయలుదేరతాం. మంచిదండి, త్వరగా జాతకం పంపించండి. అలాగే. పాజిటివ్గానే అనిపిస్తుంది. పెళ్లి మాత్రం గ్రాండ్గా చెయ్యాలి. మీరు చెప్పాలా? చూస్తారుగా. బాగా చూపిస్తా. వస్తామండి. వస్తామండి. వెళ్ళొస్తామండి. వస్తాం బాబు. పంతులు గారిని పిలిపించాల్సింది బుడ్డమ్మ. ఆ జాతకాలేవో ఈ రోజే చూసేవాళ్ళు. ఏమే బావా బావా అన్నావు? వాణ్ణి చేసుకోవడానికి డిసైడ్ అయిపోయావా? ఏం చేస్తామే, ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే కదా. నిజం చెప్పు. ఇది అయ్యే పెళ్లి కాదులేవే. అదే కదా. మరి నచ్చాడని చెప్పేసా? చెప్తే పెళ్ళైపోయినట్టేనా? కుదర్చడానికి కష్టపడాలి కాని చెడగొట్టడానికి ఏముంది? ఓ అగ్గి పుల్ల లాంటిది ఏమైనా దొరికితే చాలు, ఒంటించి పారుస్తాను. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. ఏంట్రా క్యాబ్స్ దొరకట్లేదు నాన్న, బిజీగా ఉన్నాయి. సర్లే, అటు వెళ్తే ఆటోలు ఏమైనా దొరుకుతాయో, వెళ్దాం పదండి. ఎక్కడికి అంకుల్? బస్ స్టాప్. హౌ ఇస్ ఇట్? సూపర్. మరి అప్లై చేద్దాం రండి. అక్షర, నువ్వు అవుట్. ఐఎమ్ ఇన్. ప్రేమ ఎంత మధురం సరికొత్త ధారావాహిక మీ ముందుకొస్తోంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9 గంటలకి. తప్పక చూడండి.